దొంగతనం చేయడానికి వెళ్లినవాడే దేవతల ఖజానా అధిపతిగా మారాడంటే నమ్ముతారా? కుబేరుడు ఇలా ఎలా అయ్యాడో తెలుసా? కుబేరుడు తన గత జన్మలో గుణనిధి అనే బ్రాహ్మణుడు. చిన్నప్పటినుంచే దొంగతనాలు చెడు అలవాట్లు. తండ్రి కూడా ఇంటి నుంచి పంపేశాడు. 2 రోజులు ఆకలితో తిరిగిన గుణనిధి ఒక శివాలయంలో ప్రసాదం చూసి దొంగతనం చేయడానికి లోపలికి వెళ్తాడు. అక్కడ ఒక దీపం ఆరిపోతుంది. ఇప్పుడు ట్విస్ట్, ఇక్కడే దొంగతనం చేయడానికి వచ్చిన గుణనిధి తన బట్టలోంచి గుడ్డముక్క చింపి ఆ దీపాన్ని మళ్లీ వెలిగిస్తాడు. అతనికి తెలియదు ఆ రోజు మహాశివరాత్రి అని. ప్రసాదాన్ని దొంగిలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడి జనం చూసి కొడతారు. దాంతో గుణనిధి చనిపోతాడు. అయితే చనిపోయే ముందు 2 రోజులు ఉపవాసం ఉండి దీపం పెట్టినందువల్ల గుణనిధిని శివుడు కాపాడి దమనుడు అనే రాజకుమారుడి కింద మళ్లీ జన్మించేలా చేస్తాడు. దమనుడు శివుడికి కఠోరంగా తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై అతనికి కుబేర్ అని నామకరణం చేసి ఉత్తర దిక్కుకు అధిపతిని చేస్తాడు మరియు సకల సంపదలకు అధిపతిగా వరమిస్తాడు. అతనికి తెలియకుండానే ఉపవాసం ఉండి రాత్రి రోజున శివాలయంలో దీపం పెట్టినందువల్ల చెడు అలవాట్లు ఉన్న గుణనిధి కుబేరుడిగా మారతాడు. దొంగతనం చేయడానికి వచ్చినవాడే దేవతల ఖజానా అధిపతి అయ్యాడు. ఒక్క చిన్న మంచి పని పూర్తిగా మార్చేస్తుందనే సందేశం ఇది. కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయం కమెంట్లో చెప్పండి. భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. జై శంభో.